అనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే పెద్దవారు అంటారు, భూమికి జానడు వంగి నడవాలరా బాబు అంటాడు. అదే యేసు ప్రభు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. కృతజ్ఞత లేనివాడిగా మనం ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని పట్ల కృతజ్ఞత, రెండు మన కొరకు ప్రార్థించి మనకి వాక్యం చెప్పి మనల్ని బలపరిచి మనల్ని ఎన్ను తట్టి మనకు చేయూతనిస్తున్న దైవజనులు దైవజనరాలి పట్ల కృతజ్ఞత, మన కోసం ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసి మనల్ని పరామర్శించిన సంఘం బట్టి మనం కృతజ్ఞత గలవారమై మనం ఉండాలి. అలా ఉండగలిగితే మనం అన్ని విషయాల్లో కూడా ఎదుగుతాం. మంచిది. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు తన గ్రంథములో నుండి మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య గ్రంథములోంచి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చూడండి, వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనం. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది. చాలండి. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్ద ఉన్న జనులు దాదాపు 600 మంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. దేవాతి దేవుడు అయిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తమ్ముడిని చెల్లిని మీరు పిలుచుకొని మీరు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతానికి మీరు పంపించి జరిగిస్తున్న సేవా పరిచర్య కొరకు వందనాలు తండ్రి. ఏర్పాటు చేసిన ప్రార్థన కొరకు వందనాలు. 40 దినాల ప్రార్థనలు పెట్టి నీ కుమారుణ్ణి వాడుకుంటూ ప్రతిరోజు అద్భుతమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నావు. అందును బట్టి దేవుని తండ్రి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, ఈ రాత్రి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నిలవబట్టక అర్హత లేని వాడిని నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడి స్తోత్రం. నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. అదే ఆనందము, అదే సంతోషము, అదే ఆనందము, అదే సంతోషము, అదే సంతోషము, ఎంతో సంతోషము. నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకు అది మేలయ్యా. చప్పట్లు కొడదాం. నిందించవకాశమైన
లేకుండా జీవించిన బహుప్రియుడని పీల్చుకొనిన నిందైన నేరమైన నిందించవకాశమైన లేకుండా జీవించిన బహుప్రియుడని పీల్చుకొనిన దానియేలు నాగునా జీవిస్తానే సయ్యా, దానియేలు నాగునా జీవిస్తానే సయ్యా. అదే ఆనందము, అదే సంతోషము, అదే ఆనందము, నిత్య సంతోషము. నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. హల్లెలూయా చెబుతాం అందరూ చేతులెత్తి హల్లెలూయా. మంచిది. చదవబడిన వాక్య భాగ గ్రంథములోంచి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుని వాక్యం శక్తివంతమైనది, దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యమే మనల్ని పవిత్రపరిచేది, దేవుని వాక్యమే మనకు శక్తినిచ్చేది, దేవుని వాక్యమే మనల్ని బలపరిచేది, దేవుని వాక్యమే మనల్ని పరలోకానికి నడిపించేది. అలాంటి శక్తివంతమైన వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. సౌలు అనబడిన ఆయన మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని యొద్దనున్న జనులు దాదాపు 600 మంది అని ఇక్కడ రాయబడింది. సౌలు అనబడుతున్న ఈయన మరి మిగ్రోనులో ఉన్నటువంటి దానిమ్మ చెట్టు కింద కూర్చున్నాడట. విశ్రాంతి పొందటానికి దానిమ్మ చెట్టు కింద తన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి సౌలు, ఎలాంటి వాడి సౌలు అని మనం చూస్తే చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. సెరూగుకు జననైన అబీయేలు కుమారుడగు కీసు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీసు భాగ్యవంతుడగు బెన్యామీనుడు, అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనస్తుడు. ఇశ్రాయేలీలో అతనికి సాటి సుందరుడు ఒక్కడును లేడు. ఎవరైనా అంటే ప్రియులారా, కీసు అనబడుతున్న ఒక ఆయన ఉన్నాడు. బెన్యామీను గోత్రికుడు, అతడు భాగ్యవంతుడు. అతనికి కొడుకున్నాడు, అతని పేరు సౌలు. ఇతడు సౌందర్యం కలిగిన వాడట. ఇశ్రాయేలీల్లో అలాంటి సౌందర్యం కలిగిన వాడు ఎవడూ కూడా లేడట. భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే కూడా ఎత్తుగలవాడట. అయితే ఒకసారి సౌలు తండ్రి యొక్క కీసు గార్ధబములు తప్పిపోయినప్పుడు సౌలుతో చెప్తున్నాడు, నువ్వు పనివాడిని తీసుకొని ఆ గాడిదలను ఎతకటానికి వెళ్ళమన్నప్పుడు ఆ పనివాడిని తీసుకొని గార్ధబములు ఎతుక్కుంటూ వచ్చాడు. అనేక ప్రాంతాలు తిరిగి సమూయేలు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక ఆ పనివాడితో అంటాడు, గాడిదల మీద గాడిదల కంటే కూడా మన కోసమే నా తండ్రి చింతిస్తాడు. మనం ఇంకా రాలేదని, మనం కనపట్టలేదని చింతిస్తాడు కనుక గార్ధబములు కూడా వదిలై మనం వెనక్కి వెళ్ళిపోదామని చెప్తాడు. అప్పుడు ఆ పనివాడు అంటాడు, అయ్యా ఇంతవరకు మనం వెతికాం కదా, ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడట. ఆ దైవజనుడు మాట అవునంటే అవును, కాదంటే కాదట. తప్పిపోయిన గార్ధబముల గురించి ఆయన మనకి తెలియజేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పాడు. అప్పుడు సౌలు అంటాడు, మరి దైవజనుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, మరి మన దగ్గర ఏముంది తీసుకెళ్తాకన్నప్పుడు ఆ పనివాడు అంటాడు, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలిసింది కనుక పావుతులము ఎండిని నేను దాశాను, ఆ పావుతులం ఎండి పట్టుకొని దైవజనుడి దగ్గరికి వెళ్దామని చెప్పాడు. అంటే ప్రియులారా, దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని
గాడిదలు మేపుకునేవాడికి తెలిసింది, కానీ మనకు మాత్రం తెలియదు. ఒట్టి చేతులతోటే మనం వస్తాం. దేని కాలములో ఆ ఫలాలు పట్టుకొచ్చి ఇవ్వం. కనీసం పండో ఫలమో పట్టుకొచ్చి దైవజనుడు పాదాల దగ్గర పెట్టి ఆ బలిపీఠం మీద పెట్టి వెళ్దామన్న ఇంగిత జ్ఞానం మనకి ఏమాత్రం కూడా ఉండదు. ఒట్టి చేతులతో వస్తాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం. ఇంకా మన స్వభావం ఎలా ఉంటుందంటే, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్ళాం, కానీ అక్కడి నుంచి రస్కులు ప్యాకెట్లు, రొట్లు మాత్రం బయటికి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇన్ని ఉన్నాయి కదా ఇక్కడ, కనీసం ఒక్కటైనా సంచిలో ఇయ్యకపోతారా అని వెళ్ళిన కాడి నుంచి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావు, కానీ రొట్ల వైపు రస్కుల వైపే చూస్తుంటావు. ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? మీ ఇంటికి వస్తాను నాకేం పెడతావు, మా ఇంటికి వస్తా ఏం తెస్తావు అన్న వాళ్ళే తప్ప, కనీసం ఒట్టి చేతులతో దేవుని మందిరానికి వెళ్ళకూడదని, ఒట్టి చేతులతో దైవజనుడి దగ్గరికి వెళ్ళకూడదని, చేతులతో ఏదోటి పట్టుకెళ్ళాలన్న సంగతి మనకేమాత్రము తెలియదు. కానీ సౌలు అంటున్నాడు, దైవజనుడి దగ్గరికి మనం వెళ్తున్నాం కదా, ఒట్టి చేతులతో మనం వెళ్ళకూడదు, ఆయనకి ఏం తీసుకుని వెళ్దాం అని చెప్పినప్పుడు ఆ గాడిదని మేపుకునే పనివాడు అంటున్న మాట, పావు తులం వెండి ఉంది, ఆ వెండి తీసుకుని వెళ్దామని చెప్పాడు. అక్కడి నుంచి సరే మనం వెళ్దాం పద అని చెప్పి వారిద్దరూ కలిసి సమూయేలు నివసిస్తున్న ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి నీళ్లు తోడుకుంటున్నటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళి, దీర్ఘదర్శి అనబడిన ఆయన ఇల్లు ఎక్కడుంటాడు ఆయన అని చెప్పినప్పుడు, ఈరోజే ఆయన వచ్చాడు, మరలా ఆయన వెళ్ళిపోతాడు, మీరు త్వరగా వెళితే ఆయన్ని మీరు కలుసుకోగలుగుతారు అని ఆ స్త్రీలు చెప్పారు. అప్పుడు వెంటనే అతను బయలుదేరి సమూయేలు దగ్గరికి వచ్చి, దీర్ఘదర్శి ఇల్లు ఏది అని అడిగారు. వెంటనే సమూయేలు అంటున్నాడు, నువ్వు వెతుకుతున్న దీర్ఘదర్శిని నేనే. 3 రోజుల కిందట తప్పిపోయిన నీ గార్ధపములు దొరికినాయి. ఇశ్రాయేలీల మనోష్టము ఎవరి యందు ఉన్నదో అది నేను నీకు తెలియజేస్తాను, నువ్వు ఇశ్రాయేలీల మీద రాజు అవుతావని చెప్పి తన జరగబోయేదాన్ని దైవజనుడైన సమూయేలు తెలియజేశాడు. తెలియజేయగానే సౌలు అంటాడు, నేను బెన్యామీనుడును కానా? ఇశ్రాయేలీల గోత్రాల్లో నా గోత్రం అల్పమైనది కాదా? నేను బెన్యామీల గోత్రాల్లోనే నేను అల్పుడును కానా అని తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. చాలామంది ఈరోజు తగ్గించుకునే వాళ్ళు కనపడలేదు, కానీ హెచ్చించుకున్న వాళ్ళే కనపడతారు. చాలామంది తను తాను హెచ్చించుకుంటారు. మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగుంటారు, మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకలా మారిపోతారు. మందిరానికి వచ్చినప్పుడు మాకెవరు లేరయ్యా, మేము దిక్కుమాలోళ్ళమయ్యా, మమ్మల్ని అందరిని వదిలేశారయ్యా, అనారోగ్యం పాలైపోయానయ్యా, అపనిందలు పాలైపోయానయ్యా, అవమానాలు పాలైపోయానయ్యా, ఏమీ దిక్కుతోసని స్థితిలో చచ్చిపోదాం అనుకున్నప్పుడు నువ్వు మొన్న వాక్యం చెప్తుంటే నేను ఆ మైకులో విన్నానయ్యా, అందుకనే మందిరానికి రావాలనిపించిందయ్యా, మా కోసం ప్రార్థన చెయ్యండి అంటారు. దైవజనుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి సంఘమంతా నీ కోసం ప్రార్థన చేసిన తర్వాత కొంచెం వ్యాపారమో, కొంత ఉద్యోగమో, కొంత స్తోమతో, కొంత రాబడో పెరిగినప్పుడు సంఘము కనపడదు, దైవజనుడు కనపడ్డ మనకి కనపడకుండా మనల్ని మనం హెచ్చించుకుంటాం. మేమెవరమో తెలుసా? పెద్ద కాపులం. మేమెవరమో తెలుసా? రాజులం. మేమెవరమో తెలుసా? రెడ్లం. మేమెవరమో తెలుసా? కమ్మాళ్ళం. మాకు మించిన ఎవరూ లేరు, మా దగ్గర పలానా మంది పనిచేస్తూ ఉండేవారు, మేమే 10 మందికి అన్నం పెట్టేవాళ్ళం, మా కుటుంబం చూస్తే, మా జనం, మా బంధువులు చూస్తే చాలామంది ఉన్నారండి, 10 మంది కలిగినటువంటి పుట్టండి నాదని చెప్పి పెద్ద పెద్ద కౌరులు చెబుతూ ఉంటారు. కానీ ఒకప్పుడు నువ్వు దిక్కుమాల స్థితిలో ఉన్నప్పుడు ఏమైపోయారా జనమందరును? నువ్వు అడుక్కునేటప్పుడు ఏమైపోయారా జనమందరును? నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏమైపోయారా జనమందరును? నువ్వు బాబోయిన పిల్లలతో రోడ్డు పాలైనప్పుడు ఏమైపోయారా జనమందరును? ఆ రోజు లేరు, కానీ ఈరోజు నీకు కలిగేసరికి నీ దగ్గరికి చేరతారు. వాళ్ళని చూసుకొని సంఘాన్ని, దైవజనుడిని కూడా తుణీకరించి తన్ను తాను హెచ్చించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు చెప్పాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడే తగ్గించబడతాడని. ప్రభు దేవుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినట్లుగా మన వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన బోధ చేస్తున్నప్పుడు చదువుకొని ఈయనకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ అన్నప్పుడు, ఇది నాది కాదు, నన్ను పంపిన వాడిదే అని దేవుణ్ణి గణపరిచి తన్ను తాను తగ్గించుకున్నాడు. భక్తుడైన యోహాను కూడా
నా వెనకొచ్చేవాడు నాకంటే బలవంతుడు, ఆయన చెప్పులు వారు ముట్టుకోవటానికి కూడా నేను అర్హుడను కాను అంటాడు. కనుక మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఎంత కలిగినా, ఎంత స్తోమత వచ్చినా నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఎంతైనా నువ్వు వెచ్చింపబడతావు. కానీ ఈరోజు చాలామంది లేను గొప్పలు చెప్పేవాళ్ళే కనపడుతూ ఉన్నారు. ఆనాడు మేము నేతులతో భోజనం చేసాం, కోతులు వచ్చి మా మూతులు నాకే అన్నట్లుగా లేనిపోయినటువంటి అన్నీ చెప్తుంటారు చాలామంది. మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు. ఏమనేవాడో తెలుసా? తను ఈ ఊరంతా ఎంతరా, నేను ఉమ్మేస్తే కొట్టుకుపోద్దనేవాడు. అందరూ ఉమ్మేస్తే ఇతను కొట్టుకుపోతాడు. ఆ సంగతి వీడికి తెలీదు. తెలియకుండా ఈ ఊరెంతరా, నేను ఉమ్మేస్తే కొట్టుకుపోద్దనేవాడు. ఏమనేవాడో తెలుసా? ఈరోజు నేను తిన్న పెరిగన్నం ఎవరు తినర్రా, ఇలా చెయ్యి పెట్టి తింటుంటే ఇక్కడ దాకా అయిపోయేదిరా, మోసేతి దాకా అయిపోయేదిరా. నాకు అనుమానం వచ్చింది, వీడు తినేది సద్దన్నమా, వీడు తినేది పెరుగన్నమా కుడుతా, వీడి కలిపేది గిన్నెలోనా గోలులోనా, మరి అంతలోతు ఎందుకు అయిపోతుంది వీడికి అని చాలా అనుమానాలు వచ్చాయి నాకు. అంత గొప్ప చెప్పేవాడు హఠాత్తుగా సడన్గా చనిపోయాడు. ప్రియులారా, గమనించండి, అలాంటి లేను గొప్పలకి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. మా ఊరిలో ఒక ఆయనకి సంబంధం వచ్చింది. సంబంధం వస్తే, బాబు నువ్వేం చేస్తావని అడిగినప్పుడు, నేను బిగ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత పలానా రోజున వస్తామని వాళ్ళు చెప్పారు. ఒకరోజు నిర్ణయించుకొని వాళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చి ఊరంతా ఎతుకుతూ అసిస్టెంట్ ఇంజనీర్ అట, అసిస్టెంట్ ఇంజనీర్ అట, అసిస్టెంట్ ఇంజనీర్ అట అని అడిగితే మా ఊరిలో ఎవరూ లేరు ఇంజనీర్లు. ఎవరు లేకపోతే నేను కనపడ్డాను. వాళ్ళకి కనపడగానే ఇక్కడ బిగ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నాడట కదండి పలానా ఆయన అన్నాడు. నాకు మతిపోయింది. తీరా చూస్తే బిగ్ ఫ్యాక్టరీ అనగా ఇటుక బట్టి, ఇటుకలు తీసేవాడేమో ఇంజనీరు, మట్టేసేవాడు అసిస్టెంట్ ఇంజనీరు. నేను ఇటుక బట్టీలో మట్టేసుకుంటున్నానని చెప్పలేకాడు, అసిస్టెంట్ ఇంజనీర్నని చెప్పుకొచ్చాడు. చూసారా? అంటే ఎవడకాడుగా ఎంతగానో హెచ్చించుకుంటున్నారు, కానీ తగ్గింపు కలిగినటువంటి జీవితం ఎవడికి కనపట్టలేదు. సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి, సమూయేలు చెప్తున్న మాట, నువ్వు ఇశ్రాయేలీయుల మీద రాజు అవుతావు, దేవుడు అందుకే నిన్ను నా దగ్గరికి పంపించాడు, ఉన్నత స్థలముల మీద నాతో నీవు ఈరోజు భోజనం చేస్తావు, నీ మనసులో ఉన్నదంతా నేను చెప్పి నిన్ను పంపిస్తాను రా అన్నప్పుడు, అయ్యి బాబోయ్ నేను రాజునైపోతున్నానటని ఉరకలేయకుండా అతను ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలీయుల గోత్రాలలో నా గోత్రం అల్పమైనది కాదా, బెన్యామీను గోత్రాలలోనే నేను అల్పుడను కానా, నేనెంత, నా బ్రతుకెంత, నేను రాజునవ్వటం ఏంటి, దేవుడు నన్ను ఎన్నుకోవటం ఏంటి అని తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. దేవుడు అభిషేకిస్తానంటే సామానుల్లో దాక్కున్నాడట. ఇంకా ఎవరైనా ఇక్కడికి రావాల్సిన వారు ఉన్నారా అంటే ఒకడున్నాడు, అతడు సామాగ్రిలో దాక్కున్నాడని కూడా దేవుడు చెప్తాడు. కనుక ప్రియులారా, అలాగా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి సౌలుని ఇశ్రాయేలీయుల రాజుగా అభిషేకించాడు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. తైలపు బుడ్డి తీసుకొని అభిషేకించి ముద్దు పెట్టుకొని, ఇశ్రాయేలీయులకు తన స్వాస్యము మీద నిన్ను అధిపతిగా రాజుగా దేవుడు చేశాడని చెప్పి సమూయేలుతో చెప్పినప్పుడు, అభిషేకం పొందగానే సమూయేలుకు క్రొత్త మనసు వచ్చిందట. ఏ మనసు చెప్పండి? క్రొత్త మనసు వచ్చిందట. ఈరోజు పాత మనసు వెళ్ళిపోయిందా? మన మీద క్రొత్త మనసే మనకు పనిచేస్తుందా? క్రీస్తు యేసునకు కలిగిన మనసేనా మనం కలిగి ఉన్నది? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన మనసు ఇంకా ఏ మనసు మనలో పనిచేస్తుంది? నేను మారిపోయానని అంటారు, కానీ పాత అలవాట్లు, పాత ఆనవాళ్ళు మాత్రం పోవు. కానీ సౌలు గారు అభిషేకం పొందినప్పుడు క్రొత్త మనసు అతనికి వచ్చిందట. రాగానే సూచనలు ఆ రోజే కనపడ్డాయట. ప్రియులారా, అలాగ రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధము జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి యుద్ధం జరిగినప్పుడు చూడండి, ఫిలిష్తీయులు
ఎంతమంది ఉన్నారు అని మనం చూస్తే దేవుని వాక్యంలో 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు అద్దరినున్న ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతవేను తూర్పు దిక్కున మిక్మాసులో దిగిరి. ఇశ్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్లుగా తెలుసుకొని గృహలోను పొదల్లోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కోపములోను దాగిరి. చూసారా, ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నారు అంటే దాదాపు 30,000కు పైనే. సముద్రపు ఇసుక రేణువుల అంత విస్తారమైన జనసమూహాన్ని వారు సిద్ధపరుచుకొని దేవుని ప్రజల మీదకి వారు యుద్ధానికి వచ్చారు. ప్రియులారా, అలా యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా మన విరుకులో పడ్డాం, ఇక నుంచి మన పని అయిపోయినట్లే, మనల్ని ఎవరు ఇడిపిస్తారు, మనల్ని ఎవరు ఇడిపించేవారు లేరని చెప్పి వాళ్ళందరూ కూడా దుఃఖపడుచు దిగులు పడుచు వారు ఎక్కడున్నారంటే పొదలలోను గృహలలోను మెట్టలలోను ఉన్నత స్థలములలోను కూపములోను వారు దాక్కుని ఉన్నారట. అలా దాక్కుని ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు అని మనం చూస్తే 15వ వచనం, సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీయులు గిబియాకు వచ్చెను. సౌలు అతని యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. ఫిలిష్తీయులేమో విస్తారమైన ప్రజలు ఉన్నారు. వారు సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి ప్రజలు శత్రువులుంటే ఇశ్రాయేలీలకు దేవుని ప్రజలు ఎంతమంది అంటే 600 మంది ఉన్నారు. 600 మంది ఉన్నారు, కానీ 600 మంది దగ్గర కత్తి లేదట, ఈటే లేదట. వీళ్ళ దగ్గర యుద్ధం చేయటానికి కత్తి లేదట, ఈటే లేదట. ప్రియులారా, కత్తి లేక ఈటెలు లేక ఒకవేళ వీళ్ళు కమ్మరవాణి దగ్గరికి వెళ్ళి కత్తెలు ఈటెలు తయారు చేయించుకుంటారేమో, వాళ్ళ పదును పెట్టించుకుంటారేమో అని ఆ ప్రాంతంలో కమ్మరవాణి లేకుండానే చేసేసారట ఫిలిష్తీయులు. కమ్మరవాణి లేకుండా చేసినప్పుడు వాళ్ళు కత్తెలు ఈటెలు పొందటానికి ఎక్కడికి వెళ్ళవలసి వచ్చేదంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చేదట. చూడండి 19వ వచనం, ఎబ్రీలు కత్తెలను ఈటెలను చేయించుకొందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉండిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డలను పొట్టికత్తులను పదును చేయించుకొనుటకై ఫిలిష్తీయుల దగ్గరికి పోవలసి వచ్చెను. 22వ వచనం, కాబట్టి యుద్ధ దినమున సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనా కత్తియే గాని ఈటియే గాని లేకపోయెను. సౌలుకును అతని కుమారుడగు యోనాతానుకును మాత్రమే అవి ఉండెను. దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలీయుల దగ్గర కత్తి కానీ ఈటి కానీ లేదట. వాళ్ళ కత్తెలు ఈటెలు పదును పెట్టించుకుంటారేమో అని ఆ దేశములో కమ్మరవాణి లేకుండానే శత్రువులు చేసేశారు. కమ్మర వాళ్ళు అక్కడ లేరు కనుక వీళ్ళు కత్తెలకి పారలకి పదును పెట్టించుకోవాలంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చినట్ట. ఆ దినమున మనం చూస్తే ఇశ్రాయేలీలో 600 మంది దగ్గర ఎవని చేతిలో కూడా కత్తి లేదు, ఎవని చేతిలో కూడా ఈటె లేదు యుద్ధం చేయటానికి. కానీ సౌలు రాజునొద్దను ఆయన కుమారుడైన యోనాతాను దగ్గర మాత్రమే కత్తే ఈటె ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కనుక ప్రియులారా, వాళ్ళిద్దరూ యుద్ధ వీరులై యుద్ధము చేయటానికి వారు సిద్ధపడుతున్నారు. అలా సిద్ధపడుతున్నటువంటి వారి దగ్గర మాత్రమే ఈటె కత్తె ఉందట. ఉన్నవాళ్ళు 600 మంది దగ్గర కత్తె లేదట, ఈటె లేదట. వాక్యం వింటున్న మనం కూడా భూమి మీద యుద్ధం చేసేటువంటి వారిగా ఉన్నామట. చూడండి వాక్యాన్ని, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీదున్న మానవులమైన మన కాలమట యుద్ధ కాలము కాదా అని చెప్పేసి వాక్యములో రాయబడింది. ప్రియులారా,
మనం కూడా ఎవరం అని మనం చూస్తే యుద్ధము చేసేటువంటి వారిగానే మనం కనపడుతూ ఉన్నాం. యుద్ధ వీరులుగా దేవుడు మనల్ని చూడాలని, యుద్ధము చేసేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే వాక్యం ఇలా ఉంది: నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడువు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో సిగ్గుకొనడు. ఇక్కడ వాక్యములో పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, తిమోతి, నా కుమారుడా, క్రీస్తు యేసు యందు మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి పోవునప్పుడు దండులో తను చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలని ఈ లోకం అనేటువంటి వ్యాపారములో సిక్కు కొనడు అని చెప్తున్నాడు. అంటే మనమందరం కూడా క్రీస్తు యేసు యొక్క సైనికులం, మనమందరం కూడా యుద్ధ వీరులం, మనమందరం కూడా యుద్ధం చేయటానికి సిద్ధపడుతున్న వాళ్ళం. 1 లోకం మీద, 2 శరీరం మీద, 3 అపవాది మీద, 4 పాపం మీద మనం యుద్ధం చేసేటువంటి వారిగా ఉండాలి. యుద్ధం చేసేవారి చేతిలో ఏముండాలంటే కత్తి ఉండాలి, 2 ఈట అనేది ఉండాలి. ఈ 2 లేకుండా శత్రువైన అపవాది మనల్ని కత్తె ఈటే లేకుండా చేతిలో ఏమీ లాని వారిగా చేయటానికి వాడు అరుక్షేస్తూ ఉన్నాడు. కనుక మన చేతిలో కత్తి ఉండాలి, మన చేతిలో ఈటు ఉండాలి. ఏమిటా కత్తి అని మనం చూస్తే రండి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మ కీలులను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు. ఇక్కడ ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచెలు గల వాడి గల ఖడ్గము కంటే కూడా పదునైనది అన్నాడు. దేవుని వాక్యమే కత్తి. దేవుని వాక్యం అనే కత్తి ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు యుద్ధం చేయటానికి సిద్ధపడతారు. కత్తి లేకుండా, ఈటి లేకుండా మనం ఎలా యుద్ధం చేయగలం చెప్పండి? ఇశ్రాయేలీల దగ్గర కత్తి లేదట, ఈటే లేదట. అవి లేకుండా, అవి తయారు చేస్తున్న కమ్మరవాడు కూడా లేకుండా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఫిలిష్తీయులందరూ కమ్మరవాడిని లేకుండా చేసేసారట. వాళ్ళ చేతిలో యుద్ధం చేయటానికి కత్తి లేదు, ఈటి లేదు. అయితే రాజైన సౌలు చేతిలో, తన కుమారుడైన యోనాతాను చేతిలో మాత్రమే కత్తి, ఈటి ఉందట. ఈ రాత్రి ఇక్కడున్న మనందరి చేతుల్లో కూడా కత్తి అనే దేవుని వాక్యం ఉండాలి, ఈట అనేది కూడా మన చేతిలో ఉండాలి. కనుక ఈరోజు కత్తి అనేది లేకపోతే మన యుద్ధం చేయలేం. ప్రియులారా, శత్రువుని ఎదిరించలేం, లోకాన్ని ఎదిరించలేం, పాపాన్ని ఎదిరించలేం, మన శరీరాన్ని ఎదిరించలేం. కనుక వీటిని జయించడానికి మన దగ్గర ఏముండాలంటే ఆత్మ ఖడ్గము అనబడుతున్న దేవుని వాక్యం మన దగ్గర ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 149 కీర్తన, దేవుని వాక్యంలో 149 కీర్తన 9వ వచనం వాక్యం ఇలాగా చెబుతూ ఉంది: వారి చేతిలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచెలు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండంచెలు గల ఖడ్గం అనబడుతున్న వాక్యం ఎవరి చేతిలో ఉంటుందో, వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తికి వాక్యము ద్వారానే ఘనత. ఈరోజు మనం వేసుకొచ్చే బంగారంతో కానీ, మనం సంపాదించిన డబ్బుతో కానీ, మనం సంపాదించుకున్న ఉద్యోగంతో కానీ మనకు ఘనత అనేది రాదు. మనకు ఘనత ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం ఘనపరచబడతాం. కనుక వాక్యం అనేది మన హృదయములో ఉండాలి. ఈరోజు వాక్యం మన దగ్గర ఉందా? వాక్యం చదువుతున్నామా? వాక్యం వింటున్నామా?
వాక్యాన్ని అంగీకరిస్తున్నామా, వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నామా అనేది ఎవరి కాళ్ళుగా ఆలోచన చేయాలి. చాలామంది వింటారు, వాక్యాన్ని విడిచిపెడతారు. కొంతమంది అంగీకరిస్తారు కానీ ఆచరించలేరు. వాక్యం వినాలి, దాన్ని గ్రహించాలి, అలాగే వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని చదవాలి. వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే ఘనతకు మనం పాత్రులుగా ఎంచబడతాం. అందుకే ప్రవచన వాక్యములు చదువువాడును వినివాడును వాటిని గ్రహించేవాడు ధన్యుడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. కనుక వాక్యము మన చేతిలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. వాక్యము లేకపోతే మనం ఎందుకు కూడా మారం. అందుకనే మన దగ్గర డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు, బంగారం లేకపోయినా బ్రతకొచ్చు, ఆస్తిపాస్తులు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ దేవుని వాక్యం లేకపోతే మనం బ్రతకం. దేవుని వాక్యం అనేది సమృద్ధిగా మన దగ్గర ఎప్పుడూ కూడా ఉండాలి. వాక్యం నీ దగ్గర లేకుండా దుష్టుడు దాన్ని ఎత్తుకుపోవటానికి చూస్తాడు. అందుకనే ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడు అని మనం చూస్తే 13వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో ఇత్తువాడు విత్తుటకు బయలుదెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయెను. చూసారా, ఇత్తేవాడట ఎత్తటానికి ఇత్తనాలు పట్టుకొని బయలుదేరాడట. అలా ఇత్తనాలు పట్టుకొని బయలుదేరినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయట. వెంటనే పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయట, లేకపోతే వాటిని ఎత్తుకుపోయినాయట. ఏమిటా పక్షులు అని మనం చూస్తే చూడండి, అదే అధ్యాయం 18-19 వచనాలు ఇలాగ చెప్పబడ్డాయి. ఇత్తివాను గూర్చిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్క ఎత్తబడిన వాడు వీడే. ఎవడైనా వాక్యం విని దాన్ని గ్రహింపకుండా, వాక్యాన్ని విని కూడా దాన్ని మర్చిపోయేవాడిగా ఉంటే దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడట. త్రోవ పక్కన ఎత్తబడిన వాడు వీడే అని చెప్తున్నాడు. కనుక ఆలయానికి వచ్చినటువంటి మనం వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని మన హృదయాల్లో సమకూర్చుకోవాలి, వాక్య ప్రకారం మనం జీవించాలి. అప్పుడు మాత్రమే మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. వాక్యం మన హృదయంలో లేకుండా, వాక్యమును మనం వినకుండా, వాక్యాన్ని మనం చదవకుండా ఏమాత్రం కూడా దుష్టుడితో మనం పోరాడలేం, దుష్ట క్రియలతో మనం పోరాడలేం, శరీరంతో మనం పోరాడలేం, పాపముతో లోకంతో మనం పోరాడలేం. పోరాటములో గెలిసే మంచి సైనికుని వలె నువ్వు ఉండాలంటే నీ చేతిలో వాక్యం అనేటువంటి కత్తి ఉండాలి. వాక్యం అనే కత్తిని గట్టిగా పట్టుకుంటే మన యుద్ధానికి చేసేటువంటి యుద్ధవీరులుగా మనం ఉంటాం. కనుక గమనించండి ప్రియులారా, యేసు ప్రభువారు కూడా ఉపమానం, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఉపవాసం ఉండి ఆకలి కొనగా దుష్టుడు వచ్చి ఆయన అరణ్యానికి కొనిపోయాడు. అలా కొనిపోయినప్పుడు ఆయన అంటున్నటువంటి, దుష్టుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు తినేయొచ్చు, నీ కడుపంతా నిండిపోద్ది, నీ ఆకలంతా తీరిపోద్ది అని చెప్పినప్పుడు ఆయన వెంటనే వాక్యం ఉంది గనుక మనుషుడు రొట్టె వలన బ్రతకడు, దేవుని నూటంపుడు వచ్చే మాట వలన బ్రతుకుతాడు అని చెప్పాడు. అంటే దేనితో దుష్టుని జయించాడు అంటే వాక్యముతోటే. తర్వాత రెండవదిగా మనం చూస్తే, ప్రియులరాడు పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు దూకే, నీకే అనుకుంటున్న వాక్యం నాకు తెలుసు, నువ్వు పాదాలకి రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకోవటానికి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తానన్నాడు కదా, ఇక్కడి నుంచి దూకే పట్టుకుంటారన్నాడు. అప్పుడు కూడా యేసు ప్రభువారు ఖచ్చితంగా వాక్యమే చెప్పాడు. ఏమని? నీ ప్రభువైన దేవుణ్ణి శోధించవలదని వాక్యమే చెప్పాడు. ఆ తర్వాత అతను తీసుకెళ్ళి ఒక నమస్కారం పెట్టు, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఎందుకంటే వాడికి నమస్కారాలు పిచ్చి. అందుకే ఒక్క నమస్కారం పెట్టంటే ఆయన నమస్కారం పెట్టడానికి ఇష్టపడలేదు, కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమనుంది వాక్యంలో?
నన్ను అడుగు, జనాలను నీకు స్వాస్థ్యంగా, భూదిగాంతాల వరకు నీకు సొత్తుగా ఇస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాడు. అది పొందటానికి యేసు ప్రభువారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తినాలి, ముళ్ళ కిరీటాన్ని ధరించాలి, పిడిగుద్దులు తినాలి, భారమైన సిలువను మొయ్యాలి, క్యాండ్రికించి ఉమ్మేయించుకోవాలి, 3 మేకల మీద సిలువ వేయబడాలి, తర్వాత దుష్టుడొచ్చి బల్లెముతో పొడవాలి, నీళ్లను రక్తమును సిందించాలి, దాహం అంటే చేదు సెరకనిచ్చినప్పుడు ఆయన తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్నానని ప్రాణము ఎడవాలి, సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లెగాలి, అప్పుడు దాన్ని పొందుకుంటాడు. కానీ ఇన్ని శ్రమలైనా అనుభవించటానికైనా ఒప్పుకున్నాడే కానీ దుష్టుడికి నమస్కారం పెట్టడానికి మాత్రం ఆయన తల వంచలేదు ప్రియులారా. అందుకనే నన్ను అడుగు, జనాలు నీకు స్వాస్థ్యంగా, భూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తానన్న వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని నీ ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కాలని ఎప్పుడైతే వాక్యంతో జవాబు చెప్పాడో వెంటనే దుష్టుడు ఆయన్ని వదిలి వెళ్ళిపోయాడని చెప్పి రాయబడింది. అందుకే మన చేతిలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయాలలో ఉండాలి. అంటే వాక్యం జాగ్రత్తగా మనం వినాలి, వాక్యము జాగ్రత్తగా చదవాలి, చదివినటువంటి వాక్యము, విన్నటువంటి వాక్యము ఇంటికెళ్ళి దాన్ని మళ్ళా స్మరించాలి, ఒక్కసారి నెమరు వేయాలి. నెమరు వేసేటువంటి జంతువులన్నీ కూడా పవిత్రమైనవట, నెమరు వేయలేని అన్నీ కూడా అపవిత్రమైనవట. నెమరు వేయలేని జంతువు భూమి మీద ఏముందంటే ఒకటే, అది పంది. పంది మాత్రమే నెమరేయదు. నెమరేయకుండా ఎన్నున్నా తినేయటం, పెదాలకి లిప్టిక్ వేసుకోవటం, పొద్దున్నే చక్కగా వెళ్ళిపోవటమే కానీ ఏమాత్రం కూడా అది నెమరు వేయదు. కానీ గేదెలు చూడండి, రైతు ఒకవేళ చెరువుకు తోలుకొని వెళ్తే ఆ వస్తూ 2 దుబ్బులు పక్కకి పీకితే, 2 దుబ్బులు పీకి ఇంటికి వచ్చేసి చక్కగా కట్టాట కట్టేసి ఈ రైతెళ్ళి బట్టలన్నీ కూడా ఆరబెట్టుకొని గడ్డేద్దామని చెప్పి లాక్కొచ్చి గడ్డేసేసరికి హాయిగా పడుకొని తిన్నదాన్ని గొంతుకులోనికి తెచ్చుకొని నెమరు వేస్తాయి. కనుక మనం నెమరు వేసేటువంటి వారిగా మనం ఉండాలి. నెమరు వేయలేని అపవిత్రమైన జంతువులుగా కాకుండా నెమరేసేటువంటి వారిగా ఉండాలి. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని మళ్ళా ఆ వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రాసుకున్నవన్నీ కూడా చూడాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళిన కొత్తలో ఒక ఆయన ఉండేవాడు. నేను వెళ్తున్న సంఘంలో, నా ఆత్మీయ తండ్రి సంఘంలో నేను వెళ్ళగానే 12 కిలోమీటర్లు నేను వెళ్ళగానే నాకు అక్కడ ప్లేస్ ఉండేది. రెండేలాగనేవాడు. దగ్గరికి వెళ్ళగానే పెన్ను కాగితం ఇచ్చి ఆయన చెప్తున్నాయన్నీ రాయండి అనేవాడు. ఆ వాక్యాలన్నీ నాకు రాయటం రాదండి అంటే, రాస్తే మీకే వస్తుంది రాయండి అనేవాడు. అలాగే ఆ వాక్యాలు రాసేవాడిని. రాసి లాస్ట్లో ప్రార్థన అయిపోయాక ఆయన చేతికిస్తుంటే పెన్ను ఇవ్వండి, పెన్ను తీసుకొని ఈ పేపర్ పట్టుకెళ్ళి ఇంటికాడ ఆయన చెప్పినవన్నీ అలా ఉన్నాయో లేవో చూడండి అనేవాడు. ఇంటికి వచ్చి మరలా ఆయన చెప్పినవన్నీ అలా ఉన్నాయో లేవో చూసేవాడిని. అలాగ చూస్తూ ఆ వాక్యాన్ని పదే చదవటం వల్ల ఈరోజు బైబిల్ చూడకుండా కూడా వాక్యం చెప్పే స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కువ శాతం ఎక్కడ చెప్పినా బైబిల్ తీయకుండా, రిఫరెన్స్ ఎవరు చదవకుండా చెప్పాలని నేను ప్రయత్నిస్తాను. అలాగా ఉండాలన్నదే నా ఆశ. అంత బాగా నేను చదువుతాను. ఎందుకే చదవటానికి నేను చదువుకున్నది ఎంత? MA 2వ తరగతి. నేను చదువుకున్నది 2వ తరగతి. మా తాతయ్య గారు చనిపోయారు. 3లోకి వెళ్తాననగా ఈయన చనిపోయాడు. నన్ను తీసుకొచ్చి ఇటుక బట్టీలో పాడేశారు. ఇక చదువుకోవటానికి నాకు లేదు. కానీ చదువు అనేది వచ్చేది కాదు, మాట్లాడటం వచ్చేది కాదు. ఎప్పటికీ కొన్ని పదాలు సరిగ్గా తిరగవు. అయినప్పటికీ కూడా పదే నేను చదువుతాను, గుణించుకొని చదువుతాను. కనుక వాక్యం చదవటానికి మాత్రం దేవుడు అద్భుతమైన కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. చూడండి, బైబిల్లో ఒక సంఘస్థులు ఉన్నారు. ఎవరాళ్ళు? బెరయా సంఘస్థులు. పౌలు శీలలు చెప్పిన వాక్యము అలా ఉందా లేదా అని ఇంటికెళ్ళి ప్రతి దినం కూడా వాక్యాన్ని పరిశీలన చేశారట. 14 పత్రికలు రాసిన పౌలు గారు చెప్పిన వాక్యం అలాగా ఉందా లేదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరీక్షిస్తే, మరి మేము చెప్పిన వాక్యం అలా ఉందా లేదా అని మీరు పరీక్షించొద్దా?
అలా చెప్పకుండా గుడ్డెద్దు చేలో పడినట్లుగా చెప్పండి బాబు అని హల్లెలూయా చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పేయటం, ప్రార్థన అంతా అయ్యాక ఈరోజే నేను రక్షణ పొందుతాను, దేవుడు నాకు కావాలి అన్నవారు ఉంటే మీ చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తానంటే రక్షణ పొంది 10 సంవత్సరాలు అయినాడు కూడా పైకి లేచిపోయి ఆంబూతులు చేయెత్తేస్తాడు. అంటే ఏమి విన్నాడో తెలియదు, ఏమి గ్రహించారో తెలియదు. అందరూ చేతులెత్తితే చేతులెత్తేయటమే, దేనికోసం చేతులెత్తుతున్నామో కూడా తెలియదు. వాక్యం జాగ్రత్తగా వినకపోతే మోసాలు జరుగుతాయి. ఒక ఆయన వాక్యం చెప్తూ ఏమన్నాడో తెలుసా? ఒక ఆయన వాక్యం చెప్తూ ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇత్తువాడు ఇత్తుకుంటా పోయాడు, అవన్నీ కూడా ఏరితే 12 గంపలైన శిష్యులకి ఇచ్చాడు అన్నాడు. ఇత్తేవాడికి 12 గంపలు అవ్వటానికి సంబంధం ఏమన్నా ఉందా? సౌలు గాడిదలు తప్పిపోతే ఎతకటానికి బయలుదేరాడు. అలా బయలుదేరిన వాడికి దమస్కో మార్గంలో యేసు ప్రభు దర్శించగా సౌలు పౌలుగా మారాడు అన్నాడు. ఓరు దిక్కుమాలేదవా, అసలు దీనికి దానికి సంబంధం ఏమన్నా ఉందా? యోసేపు అక్కడున్న పోతీఫరు భార్య ఏడిపిస్తుంటే ఆమెను గెంటేసి ఆయన వచ్చేస్తుంటే కన్యమరియే కనపడింది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు అన్నాడు ఒకడు. యోసేపుకి కన్యమరియకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. అందుకే వాక్యం జాగ్రత్తగా వినాలి. ఇన్నప్పుడు వీలైనంత మట్టికి వాక్యం రాసుకోవాలి. రాసుకున్న వాక్యం ఇక్కడ మహాభక్తుల్లా కనపడి ఇంటికి వెళ్ళాక ఒత్తుల్లా పక్కన పెట్టేయకూడదు. ఇంటికి వెళ్ళగానే ఆ వాక్యాలు అలా ఉన్నాయా లేవా, దైవజనుడు ఏ సందర్భంలో ఆ మాట చెప్పాడు, దైవజనుడు తీసుకున్న వాక్యం ఏమిటి అనేది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అలా చేయగలిగితే నువ్వు రాసేటప్పుడే ఆటోమేటిక్గా నువ్వు హృదయం అనే పలక మీదకి వెళ్ళిపోతాయి. హృదయం అనే పలక మీద రాయబడిన వాడు ఇప్పటికీ కూడా చెరిపివేయబడదు. కనుక వాక్యం అనేటువంటి కత్తి మన దగ్గర ఎప్పుడు కూడా ఉండాలి ప్రియులారా. వాక్యం అనే కత్తిని మనం పట్టుకొని ఉండాలి. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయాలలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు వాక్యం మన హృదయంలో ఉందా? వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? వాక్యాన్ని పాటించగలుగుతున్నామా? వాక్యాన్ని వినగలుగుతున్నామా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. ఈరోజు చాలా మందిలో వాక్యం లేదు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. చాలామంది వాక్యం విన్నా దాన్ని గ్రహించలేరు, కొంతమంది గ్రహించిన దాన్ని పాటించలేరు. వాక్యం మనం పాటించుకోవాలి. చాలామంది వాక్యాన్ని కళ్ళు మూసుకొని తెరుస్తారు. కళ్ళు మూసుకొని తెరిస్తే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటే ఆ రోజంతా గంతులే. కళ్ళు తెరిసేసరికి కొన్నిసార్లు మనకి నేను నీకు సమాధి పెట్టి సిద్ధపరుస్తున్నాను అని వస్తుంది. మరి ఆ రోజు ఏం చేస్తాం? ఏమండి, ఇది ఏమన్నా లాటరీ లేకపోతే జ్యోతిష్కమా? అలాగుండకూడదు. క్రమం తప్పకుండా క్రమ పద్ధతిలో దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. అలా చదువుకొని వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, సమృద్ధిగా వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాం, యుద్ధ వీరులుగా మనం బయలుదేరుతాం. కానీ వాక్యం లేకపోతే ఏమీ చేయలేం మనం. వాక్యం అనేది ఉండాలి. 2 సండే స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అందులో ఒకడు జాంకాయ తింటున్నాడట. రెండో వాడు వీడు పెడతాడేమో అని చూశాడు. చూసి ఇంకా పెట్టక, ఒరే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది కదా, కొంచెం బెటరా అన్నాడట. ఆడెంటనే ఇలా తీసి నీ పొరుగు వానిదేది ఆశించొద్దని ఉంది, నేను పెట్టను అన్నాడట. చూసారు ఎలా ఉందో? ఇద్దరూ కూడా పలికింది ఏంటంటే దేవుని వాక్యమే. సండే స్కూల్ టీచరు వాక్యం చెబుతూ కళ్ళంపడ నీళ్లు కారుస్తున్నాడట. రాబోయే రోజుల్లో వాక్యం ఉండదు, రాబోయే రోజుల్లో వాక్యము కరువు వస్తుంది. వాక్యం కొరకు ప్రజలు 2 నుండి 10కి వెళ్తారు, కానీ వాక్యం అనేది దొరకదు. అయ్యో అని ఏడుస్తుంటే సండే స్కూల్ పిల్లల్లో ఒక లేచి అన్నాడట, టీచర్
నేను మత్తయి సువార్త కంఠస్థ చేస్తాను. రెండవ వాడు లేచి నేను మార్కు సువార్త కంఠస్థ చేస్తాను. మూడవ వాడు నేను లూకా సువార్త కంఠస్థ చేస్తాను. నేను యోహాను సువార్త, నేను అపోస్తుల కార్యాలు, నేను రోమా పత్రిక, నేను కొరింథీ పత్రిక అని చెప్పి అందరూ కూడా మహారోషంతో లెగిశారట. అలాంటి రోషాగ్ని సంఘములో రగలాలి. అలాంటి రోషం కలిగిన వారిగా మనం ఉండాలి. రాబోయే రోజుల్లో బైబిల్ ఉన్నా లేకపోయినా గుండెల్లో మాత్రం బైబిల్ అంతా నింపబడాలి. దేవుని వాక్యముతో మనం నింపబడాలి. అందుకే నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు కీర్తనాకారుడు. ఏమండి, యవ్వనులు తమ నడత దేనితో శుద్ధీకరించుకొనుదురు? నీ వాక్యమును బట్టే కదా. వాక్యమే మన నడకను శుద్ధీకరించేది. వాక్యమే పాపము చేయకుండా ఆపు చేసేది. వాక్యమే మన పాదాలకు దీపమై నడిపించేది. వాక్యమే మంచి చెడ్డలు తెలివి చేసేది. వాక్యమే మనకు తెలివినిచ్చేది. వాక్యమే మనం నడిచేటువంటి మార్గాన్ని మనకు బోధించేది కనుక ఆ వాక్యముతో సమృద్ధిగా మనం నింపబడాలి. వాక్యం అనే కత్తి మన దగ్గర ఉండాలి. రెండవదిగా ఈటె మన దగ్గర ఉండాలి. ఏమిటా ఈటె అని మనం చూస్తే రండి, చూడండి సంఖ్యాకాండం, దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు షిత్తీయములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్బెయోరుతో కలిసిపోయినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. చాలు. ఇశ్రాయేలీయులు మోయాబిరాండ్లతో పాపం చేసి వారు తమ దేవతలకు అర్పించిన ఆ భోజనాలకి వీరిని పిలిచినప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలీయుల మీద రగులు కొందట. ఆ కోపానికి 24,000 మంది ఇశ్రాయేలీయులు చచ్చిపోయారట. ఎవరి గుడారం దగ్గర వాళ్ళ శవాన్ని వేసుకొని ఎవరి కాళ్ళగా అలోమని ఏడుస్తుంటే ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడట అక్కడికి. ఆ దండులోనికి తోడుకొని వచ్చి ఏడిసేవాడు ఏడుస్తాడు, చచ్చిపోయినాడు చచ్చిపోయాడు, వాళ్ళతో పాటు మనం చచ్చిపోతామా అని చెప్పి ఏడిసేవాళ్ళు ఏడుస్తారులే అని చెప్పి ఈడు మాత్రం పాపం చేస్తూ ఉండగా అక్కడ మనం చూస్తే ఫినెహాసు అనబడుతున్న వ్యక్తి వెళ్ళి ఇద్దరిని కూడా ఈటితో పొడిచాడట. ఈటితో పొడవగానే దేవుని కోపం ఆగిపోయిందట. దేవుడు అంటాడు, నిన్ను దేన్ని చూసి వారవలేకపోయాను, నా కుమారుడు కూడా దాన్ని చూసి వారవలేకపోయాడు, ఇందుని బట్టి నా కోపం తగ్గిందని దేవుడే అక్కడ సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ ఈట దేనికి సూచనగా ఉందంటే ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. కనుక మన దగ్గర వాక్యం ఉండాలి, 2 ప్రార్థనా జీవితం కూడా ఉండాలి. ఈరోజు ప్రార్థన ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? అసలు రోజుకి ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నావు? ప్రార్థన అనగా పరమ తండ్రితో సంభాషణ. మోకాళ్ళ ప్రార్థన మోకానికి వెలుగు తెస్తుందట. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి పైనుంచి కిందకి దిగి వస్తుంటే మోషేతో ఇశ్రాయేలీయులు అన్నారు, మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ముఖం మీద ముసుకేసుకోమని చెప్పారు. స్తెఫను ప్రార్థనాపరుడు గనుక అందరూ చూస్తుండగా ఆయన ముఖం దేవదూత ముఖం వల్లే తేజరెళ్ళిందట. కనుక ఆనాడున్న ఎలుగు ఈరోజు మన జీవితాల్లో కనపడుతుందా? మన ముఖాలు ఎలుగుతున్నాయా? మోకాలు ఎలగాలంటే మోకాళ్ళు నల్లబడాలన్నాడు ఒక ఆయన. మోకాళ్ళు నల్లబడకుండా మోకాళ్ళు తెలుపు రావు. ఈరోజు ముఖం తెల్లగా కనపడటం కోసం పేరవర్లు పేరు లవ్లీలు నానా పేడ రాసేస్తుంటే ఇంకా దెయ్యాలా తయారవుతున్నాం. అలా కాకుండా మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రభు పాదాలకి బంధం లాంటిది. ప్రార్థన పరమ తండ్రితో సంభాషణ. దేవుడితో మాట్లాడటానికి టైం ఎందుకండి? పక్కవారితో మాట్లాడటానికి, పనికిమాల చోదు మాట్లాడటానికి గోడ అందకపోయినా 4 ఇటుకలు తీసుకొని దెమ్మేసుకొని మరీ మాట్లాడేతో పనికిమాల చెత్త అంతా. కానీ పరమ తండ్రితో మాట్లాడటానికి మాత్రం అత్తమాను గడియారం వంకే చూస్తూ నేనే, గంట సేపే, 1:10 నిమిషాలే, నేనే, నువ్వే. ఏమండి, ఎంత అలిసిపోయినట్లుగా, ఎంతో టైం అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటావు. అలాగే ఎప్పుడు ఉండకూడదు ప్రియులారా. ప్రార్థన ప్రభు పాదాలకు బంధం లాంటిదట.
ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగింది. మోషే ప్రార్థన చేయగా సముద్రం పాయలైపోయింది. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగిపోయారు. వీళ్ళారా, అగ్ని దేవుడు చేసిన సృష్టి, సూర్యచంద్రులు దేవుడు చేసిన సృష్టి, సముద్రం దేవుడు చేసిన సృష్టి. మహాభక్తులు ప్రార్థన చేస్తే సృష్టి మాత్రమే ఆగింది. ఎరుకోలో గుడ్డుడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. యేసయ్య ఒక్క అడుగు కూడా ఎదరికే లేకుండా ఆగిపోగలిగాడు. అలాగ ఆపేసేటువంటి ప్రార్థన అనే ఈటే మన దగ్గర ఉండాలి. ఈ ఈటె కానీ కత్తి కానీ లేకుండా, అవి తయారు చేసేటువంటి కమ్మరవాడు లేకుండా ఆ ఫిలిష్తీయులు చేశారు అంటే అక్కడ ఆగిపడింది. ఈటెకు కత్తికి పదును పెట్టే కమ్మరవాడు ఎవరంటే దైవజనుడు. పదును పెట్టేవాడు దైవజనుడు. ప్రార్థనలో నిన్ను పురుగలుపుతూ ఆల్ నైట్ ప్రార్థనలు పెట్టి మీకోసమే ఉపవాసం ఉండి ప్రార్థన నేర్పిస్తూ మోకాళ్ళ శక్తితో దేవుని దగ్గర పొందుకోవాలని మిమ్మల్ని పురుగెలిపేవాడు ఎవరంటే దైవజనుడే. కొన్ని సంఘాలలో దైవజనుడు లేకుండా దుష్టుడు దూరపరుస్తూ ఉన్నాడు. సంఘాలు చెదిరిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా మన దగ్గర ఈటనే ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్యం అనే కత్తి మన దగ్గర ఉండాలి. యుద్ధము చేయటానికి మనం సిద్ధపడాలి. అయితే రాజైనటువంటి సౌలు గారు, ఆయన కుమారుడైన యోనాతాను ఇద్దరి దగ్గర మాత్రమే ఈటే కత్తెలు ఉన్నాయట. ఇశ్రాయేలీయుల 600 మంది దగ్గర కూడా ఈటే లేదట, కత్తె లేదట. కనుక ప్రియులారా, వీరిద్దరూ కూడా యుద్ధము చేయటానికి సిద్ధపడుతూ ఆయన దానిమ్మ చెట్టు కింద దిగాడు అని చెప్పి రాయబడింది. ఇక్కడ దానిమ్మ చెట్టు మనకి ఏమి నేర్పిస్తుంది, దానిమ్మ చెట్టులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అని దేవుని వాక్యాన్ని మనం చూస్తే, చూడండి నిర్గమకాండం, దేవుని వాక్యములో నుండి నిర్గమకాండం 28 అధ్యాయం చూడండి ప్రియులారా. 28 అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుదాం. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రత్నవర్ణము గల దానిమ్మ పండ్లును వాటి నడుమ బంగారు గంటలను నిలువటంగి కుట్టి తగిలింపవలెను. చాలండి. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు అనగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఏమండి, పరిశుద్ధ స్థలము, అలాగే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆవరణములో ప్రజలందరూ ఉంటారు, పరిశుద్ధ స్థలములో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు. సంవత్సరానికి తన క్రమము చొప్పున, క్రమ మర్యాద చొప్పున ఒక్కడు మాత్రమే ఆ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకమైన వస్త్రాన్ని వేసుకోవాలి, పైన ఎపోదును ధరించాలి, ఒక నిలువుటంగి వేసుకోవాలి. అంగీకి అంచులన దానిమ్మ పండ్లు కట్టాలట. దానిమ్మ పండుకి మధ్యన బంగారపు గంటలు కట్టాలట. ఈయన మొలక తాడు కట్టుకొని లోపలికి వెళ్ళి లోపల పరిచర్య చేస్తాడు. అలా పరిచర్య చేస్తున్నప్పుడు ఈ గంటలు అటు ఇటు ఆ కాయలకి తలిగి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు లోపల సేవకుడు బాగానే ఉన్నాడు, లోపల సేవకుడు సజీవంగానే ఉన్నాడు అని చెప్పి బయట ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలో ఉంటారు. ఎప్పుడైతే సౌండ్ రాదో, ఆయనలో ఏదైనా దోషమున్నా, ఆయనలో ఏమైనా లోపమున్నా వెంటనే లోపల మరణిస్తాడు దేవుని ఉగ్రత చొప్పున. అప్పుడు వెంటనే బయట ఉన్న వాళ్ళు తాడుతో ఆ శవాన్ని బయటికి లాగేస్తారు. అయితే ఇక్కడ దానిమ్మ పండ్లు మనకేమి నేర్పిస్తుంది అంటే, లోపలున్న సేవకుడు పరిశుద్ధుడు. ఆయన ఏ లోపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఆయనలో ఏ లోపము ఏ దోషము లేదు కనుక సజీవుడిగా ఉన్నాడని సౌండ్ చేస్తూ ఆయన పరిశుద్ధుడు అని చెప్పి మనకు సూచిస్తూ ఉంది. ప్రియులారా, వాక్యం మనకేమని నేర్పిస్తుంది అని మనం చూస్తే, చూడండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే అక్కడ వాక్యం ఇలాగా రాయబడింది. పోవుడి అచ్చట నుండి 52:11
యెషయా గ్రంథం 52:11. పోవుడి పోవుడి అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా శావోపకరణములు మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనండి. యెహోవా సేవోపకరణాలు మోసేటువంటి యాజకులారా, కొత్త నిబంధన ప్రకారం మనమందరం కూడా రాజులైన యాజక సమూహం కనుక మనమందరం కూడా ఎలా ఉండాలని వాక్యం చెప్తుందంటే, పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రులుగా ఉండండి, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి అని చెప్పి వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఈరోజు మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా మనం ఉన్నామా? మన దగ్గర పరిశుద్ధత అనేది కనపడుతుందా అనేది కూడా ఎవరికాళ్ళుగా ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, దెసలోనికీయులకు రాస్తూ అపోస్తులుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తాడు. దెసలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చాలండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడట, అపవిత్రులుగా ఉండటానికి మనల్ని పిలవలేదు అన్నాడు. 3వ వచనం మనం చదివితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులగుటం, జారత్వానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలవబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండటానికి మీరు పిలవబడలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చాం, మన పాపాలన్నీ ఆయన సిలువ మీదేసి ఆయన మోస్తూ మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేశాడు గనుక మన పరిశుద్ధతను కాపాడుకునే వారిగా, మన పవిత్రతను కాపాడుకునే వారిగా ఉండాలని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఆయన మనకి ఎందుకు పిలిచాడు అంటే, పరిశుద్ధులుగా ఉండటానికి మాత్రమే పిలిచాడట, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదట. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేసి ఎవండి ప్రవచనాలు చెప్పి దర్శనాలు పొందిన వారు కూడా అపవిత్రులుగా మారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అపవిత్రత మన దగ్గరికి రాకుండా మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఒకసారి భైరవపాలెం నుంచి 2 ఎండి చేపలు అమ్మేవాళ్ళు కడియపు సావరం వెళ్ళారట. కడియపు సావరాన్ని అన్నీ కూడా ఏముంటాయంటే నర్సరీలు ఉంటాయి. రకరకాల పుష్పాలతో నింపబడి రకరకాల సువాసనతో ఉంటాయి. వారిద్దరూ అక్కడికి వెళ్ళి చేపలన్నీ అమ్ముకొని వచ్చేటప్పుడు బస్ దాటిపోయిందట. రాత్రి 9-10 గంటలకు బస్ దాటిపోయిందట, లాస్ట్ బస్సు. అక్కడ ఒక నర్సరీ ఉంటే ఆ నర్సరీ దగ్గరికి వెళ్ళి ఆ పాలేరుతో అంటున్నారు, అయ్యా ఈ పాకలో పడుకొని తెల్లరగట్ల బస్సుకి వెళ్ళిపోతాం, మా బస్సు దాటిపోయింది, ఈ రాత్రికి ఇక్కడే పాకలో పడుకుంటామంటే ఉండండి ఓనర్ గారిని అడిగి వస్తానని అతను లోపలికి వెళ్ళి ఓనర్ గారితో చెప్పాడట. సరేలేరా, పాకలో ఏం పడుకుంటారు పాపం దోమలు, ఇదిగో ఈ లోపలికి వచ్చి గదిలో పడుకోమను, ఫ్యాన్ అయ్యి చక్కగా వెళ్ళేటప్పుడు దానికి తాళం వేసేసి తాళం పలానా చోట పెట్టి వెళ్ళిపోమని తెల్లారుజామునని ఓనర్ గారు చెప్పాడట. అప్పుడు ఇద్దరు కూడా లోపలికి వచ్చి మహారాజు తండ్రి భలే రూమ్ ఇచ్చాడని ఆ రూములో పడుకున్నారు కానీ వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఒక పక్కన శామంతి పువ్వులు, ఒక పక్కన లిల్లీ పువ్వులు, ఒక పక్క మల్లి పువ్వులు, ఒక పక్క సంపంగి పువ్వులు, రకరకాల సువాసన వస్తుంటే వీళ్ళకి నిద్ర పట్టకుండా ఈ పక్కకి ఆ పక్కకి ఆ పక్కకి ఈ పక్కకి తిరిగి 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 ఇంక నిద్ర పట్టగా 2 అయిపోయిందట. ఏం చేయాలో అర్థం కాక గబగబా అందులోకి ఆవిడ బయటకు వచ్చి పైపు దగ్గర గంప పెట్టి చక్కగా బాల్చలో నీళ్లు కొట్టి ఆ గంపంతా తడిపేసి లోపలికి వచ్చి 2వ గంప కూడా తడిసేసి ఇద్దరు తలకడి పెట్టుకొని వాసన చూస్తే నిద్రట్టిందట వాళ్ళకి. చూసారు ఎలా ఉందో? ఈనాడు ప్రభు దగ్గరికి వచ్చిన మనం సువాసన అనేటువంటిది మనకు పనిచేయట్లేదు. ఇంకా అపవిత్రమైన వాసన కోసమే మనం చూస్తున్నాం, అపవిత్రమైన జీవితమే జీవిస్తున్నాం. మానవుడు ఎంత కూరికిపోయినా, ఎంత నాశనానికి వెళ్ళిపోతున్నా పాపాన్ని వదలలేక, శరీర కోరికలు మానలేక, ఆడికి ఉన్న అలవాట్లు మానలేక వాడు ఇంకా పతనమైపోతూనే ఉన్నాడు. నాకు ఒక ఆయన ఒక కథ చెప్పాడు మా మాంగారు. ఏమని చెప్పాడంటే, పావుట కప్పను మింగుతుందట. కప్పను మింగుతుంటే కప్పంతా పావు నోట్లోకి వెళ్ళిపోయిందట.
వెళ్ళిపోయినప్పుడు ఈ కప్ప ఏమని ఆడాలి? అయ్యో పాము మింగేసింది భగవంతుడా, ఒక గుటకెత్తే లోపలికి పోతాను, అయిపోయింది నా జీవితం అనాలట. అనవలసిన ఇది ఇంకా దోమ కనపడద్దనే చూస్తుందట. ఇది ఇంకా దోమను మింగటానికే చూస్తుందట. అంటే ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూడండి ప్రియులారా. అపవిత్రులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, దేవునికి చెడ్డ పేరు తెచ్చేటువంటి వారిగానే బ్రతుకుతున్నారు. పరిశుద్ధత అనేది ఎవరి దగ్గర కనపడటం లేదు. వాక్యం చెబుతూ ప్రభు విధంగా అంటాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పూర్వం అనగా ప్రభు దగ్గరికి రాకముందు మీకున్నటువంటి ఆశలు, మీకున్నటువంటి కోరికలు, మీకున్నటువంటి తలంపులు, మీకున్న ఆలోచనలు పట్టి బ్రతక్క మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ పేతురు గారు రాస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధులై మనం ఉండాలి? పరిశుద్ధుడైన దేవుడు పిలిచాడు గనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు పరిశుద్ధులై ఉండమన్నాడు అని మనం చూస్తే కీర్తనల గ్రంథం 94 సంకీర్తన, దేవుని యొక్క వాక్యంలో 94 సంకీర్తనలో 93 సంకీర్తన చూడండి 5వ వచనం. నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎన్నటెన్నటికీ కూడా పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలము. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. నీ పరిశుద్ధతనే నువ్వు కోరుకునేవాడు గనుక పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలము అని చెప్తున్నాడు ఇక్కడ. లేవియాకాండం 26వ అధ్యాయం చూడండి ప్రియులారా. 20 అధ్యాయము 26వ వచనం. 20-26 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మలను వేరుపరిచితిని. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీరు నా వారగునట్లు అన్యజనములలో నుండి మిమ్మల్ని నేను వేరుపరిచాను. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. మీ ఆలోచనలు, మీ తలంపులన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దానిమ్మ చెట్టు మనకు నేర్పిస్తున్న పాఠం మొదటిది పరిశుద్ధత కలిగి బ్రతకమని చెప్తుంది. లోపలున్న సేవకుడు పరిశుద్ధుడు, ఆయనలో లోపము లేదు, ఆయనలో నేరము లేదు, ఆయనలో దోషము లేదు గనుక ఏ మరణము ఆయనకి రాకుండా నిలబడగలిగాడని ఆ గంటలు సౌండ్ చేస్తూ చెప్తున్నట్లుగా దానిమ్మ చెట్టు మనకు బోధిస్తున్న పాఠం ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మీరును పరిశుద్ధులుగా బ్రతకండి అని వాక్యం చెప్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే చూడండి ప్రియులారా, పరమగీతాల గ్రంథం. రెండవదిగా వాక్యాన్ని మనం చూస్తే పరమగీతాల గ్రంథము, దేవుని వాక్యములో నుండి పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నీ పెదవులు ఎరుపు నూలుని పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలములు వలె నగపడుచున్నవి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ కణతలు విచ్చిన దానిమ్మ పండ్ల వలె నగుపడుచున్నవి అన్నాడు. దానిమ్మ పండు పరిపక్వానికి వచ్చినప్పుడు, దానిమ్మ పండు బాగా తయారైనప్పుడు అది బద్దలవుతుంది. ఆ బద్దలైనప్పుడు మనకేం కనపడతాయంటే దానిమ్మ గింజలు కనపడతాయి. ఆ గింజలన్నీ కూడా ఎత్తు పల్లాలు లేకుండా ఒకదానికొకటి అమర్చబడి అన్నీ కూడా ఎవరో చక్కగా ఏదైనా పెట్టి అంటించినట్లుగా, అంత అంటించినంత గట్టిగా ఉండవు కానీ అంత గట్టిగా మనకు కనపడతాయి. దానిమ్మ చెట్టు మనకు నేర్పిస్తున్న రెండో పాఠం ఐక్యతను సూచిస్తూ ఉంది.
ఐక్యత కలిగిన వారిగా మనం బ్రతకాలి. ఐక్యతనే మనం ప్రేమించాలి. ఐక్యతనే మనం ఇష్టపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన అని మనం చూస్తే, యోహాను శుభవార్త చూడండి 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ, తండ్రి, మనం ఎలాగ ఏకమై ఉన్నామో ఈరును కూడా అలాగే ఏకమై ఉండాలి. వాక్యమందు ఎరిగిన వారు, వాక్యమందు విశ్వాసముంచిన వారందరూ కూడా మనవలే ఐక్యత కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే వాక్యములో మనం చూస్తే 133 కీర్తనలో వాక్యం అంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా కోరుచున్నాడు. దేవుడికి స్తోత్రం. అందరూ చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. ఏమండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు ఐక్యతను కోరుకునే వాళ్ళు ఉన్నారా? కలిసి ఉండాలని ఎవరికైనా ఉందా అంటే కలిసి ఉండే మనసు ఎవరికీ కనపడలేదు. అందుకే ఒక ఆయన అన్నాడు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నాడు. అండ్ ఐక్యమత్యమే మహాభాగ్యం. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతామని చెప్పాడు. అందుకనే మనం కలిసిమెలిసి ఉండాలి. మనమందరం కూడా ప్రభువులో ఐక్యత కలిగిన వారిగా మనం బ్రతకాలి. కానీ ఈరోజు చాలామంది ఐక్యతను కోరుకోరు, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. ప్రభు దగ్గరికి వచ్చాక కూడా, వాక్యం విన్న తర్వాత కూడా, ప్రార్థన చేసిన తర్వాత కూడా, ప్రభు వారిని దర్శించిన తర్వాత కూడా ఎవ్వరితో కలకుండా వాళ్ళ క్యాస్ట్తో వాళ్ళు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళ కులపిచ్చ, ఎక్కడికి వెళ్ళినా ఇంకా పోదేళ్ళకి అంటారుగా, పొలంలో పెట్టినా కానీ వీడు బుద్ధి పోదన్నట్టుగా, పెట్టులో పెట్టినా కానీ వీడు బుద్ధి పోదు. పెట్టులో పెట్టినప్పుడు కూడా రే మా కులపోళ్ళే మొదటగా మెట్టేయండి అంటాడు వీడు. మట్టేయటానికి కూడా అలాంటి కులపిచ్చు కూడా కొంతమందిని ఏడిపిస్తుంది. ఆ కులపిచ్చు కూడా మనకు ఉండకూడదు. క్రీస్తు రక్తములో కడగబడిన మనందరిది కూడా ఒకే కులం, యాజకులం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక సాధారణంగా అసలు పెళ్ళిళ్ళు చేసుకోవటాకే క్యాస్ట్ ఉండకూడదు. కానీ ఈరోజు కాపుల్ని, రెడ్లని ఇలాగే చేసుకుంటున్నారు. ఒక ఆయన, నేను మా పాప పెళ్లి కోసం ఒక ఆయన్ని అడిగాను. ఒక ఆయన్ని అడిగితే అసలు జవాబు రాలేదు ఆయన నోటంపడ. నన్ను నేను తగ్గించుకొని వెళ్ళి చెప్పినా కానీ ఆయన ఏమాత్రం కూడా ఎదరికి రాలేదు. రాకపోయేసరికి ఒక ఆయన తలిగాడు నాకు, ఇలా కులం మార్చి చేయమని ఉందా బైబిల్లో అన్నాడు. లేదండి, నేను చేద్దాం అనుకుంటున్నానండి అంటే, అబ్రహాము తన స్వజనుల్లోంచి అమ్మాయిని తెచ్చుకున్నాడు, నీ క్యాస్ట్ దొరకకపోతే అప్పుడు చూద్దాంలే అని నా మనసు మార్చేశాడు. అలా మనసు మార్చిన పాపానికి నానా కర్మ అనుభవించవలసి వచ్చింది. మా చర్చిలో మా చెల్లి పెళ్ళి, అలాగే ఇంకొక పాప పెళ్ళి, అలాగే ఇంకొక పాప పెళ్ళి కూడా క్యాస్ట్ మార్చే చేశాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత క్యాస్ట్ పిచ్చి ఉండకూడదు. చాలామంది కులపిచ్చ, వాళ్ళ కులస్తులు కూర్చున్న బీటలోనే కూర్చుంటారు. వాళ్ళ కూటం పెట్టుకుంటే మధ్యాహ్నం వెళ్ళిపోతాడు ఈ పనికిమాలుడు. ఉన్న వాళ్ళు కూటం పెట్టుకుంటే రాడు, వాళ్ళ కూటం పెట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఒకవేళ దైవజనుడు గట్టిగా చెప్పి రమ్మన్నా వస్తాడు, కానీ వచ్చాక ఎన్ని పేర్లు ఎన్ని పంగనావాలు ఎడతాడో, అది పలావా, అది ఉప్పిండిలాగా ఉంది, అదేం పలావరా, దరిద్రం పలావ్ అంటాడు వీడు. మరి రోజు ఉప్మా తినే బతుకే కదా ఇది. వీడు ఉప్మా తిని బతికేస్తున్నాడు వీడు. వీళ్ళ ఇంటికాడ ఎప్పుడు చూసినా ఉప్పు ఉండే. చూడండి, కొంతమంది అంటారు కోడిగుడ్డు ఉక్కిరి, ఏం కూర, చారు కోడిగుడ్డు ఉక్కిరి. మన్నాడు వెళ్ళి ఏం కూర, కోడిగుడ్డు ఉక్కిరి. తర్వాత వెళ్ళి ఏం కూర, టైం అయిపోతుంది పిల్లలకి బాక్స్ అని కోడిగుడ్డు ఉక్కిరి. వీళ్ళ కోడిగుడ్డు ఉక్కిరితో బతికేస్తున్నారు వీళ్ళు.
అలాగే ఉప్పిని తింటాడు వీడు. అది గోంగూర పచ్చడా దరిద్రం గేదె పేడలాగా ఉంది. మరి ముందు మునుపు తిన్నాడు వీడు. అందుకని అది గేదె పేడలాగా ఉందంటే ఎన్ని పంగనామాలు పెడతారో. కోటానికి వెళ్ళిన మంచినీళ్ళు ఇస్తే తాగేసి రావాలి, అలా టీ ఇస్తే తాగేసి రావాలి. ఏమి ఇవ్వకపోయినా వాళ్ళని బలపరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవా నీకు స్తోత్రం అని వస్తే మన్నాడు దమ్ బిర్యానీ పంపుతాడు నీ ఇంటికి ప్రభు. అవునండి, నేను చాలా మీటింగ్కి వెళ్తాను. రాగానే మహానుభావుడు భోజనం పెట్టేస్తున్నాడు. ఈ మధ్య రాగానే నేను భోజనం చేయటం నాకు అలవాటు ఉండదు, ఎప్పుడో అయిపోయిన తర్వాత చేసేవాడిని. లేట్ చేసేయాలంటాడు. కొంతమంది ముందు డేట్ తీసుకున్నప్పుడు అడుగుతారు, ఏమన్నా తెలుసా అయ్యగారు మీరేం తింటారో కొంచెం చెప్తే అది ఏర్పాటు చేస్తాను. నేనేమి తిన్నయ్యా బాబు అలా అనకండి. మీరు తినటం మాకు ఆశీర్వాదం, మీరు తినకపోతే మాకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? అంటే మేము తినే చచ్చిపోతే నీకు ఆశీర్వాదమా? మొక్కేసుకో మొక్కేసుకో మొక్కేసుకో, నీ మొక్కలు మా సావుకు వస్తుంది. ఏమండి, చాలామంది అదేం వడ్డించడమో వేసేయటమే పొలవమని. ఆడు తింటున్నాడో లేదో తెలదు. ఇంకా ఆడేమో ఏమి వదిలేయకూడదు పేట్లో అన్న సిద్ధాంతం వీడిది. ఇంకా చూడండి ఎలా ఉంటుంది ఆడి పాట్లు. ఏమండి, కొంతమంది ముందే అడుగుతారు నన్ను, బాబు నేనేం తిన్నాను ఏదో చెప్తాను అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత తింటాక అన్నం కూడా ఉండదు. ఆడు అక్కడ లీనమైపోతాడు. నా తర్వాత మైకి ఇచ్చుకొని ఆరాధనలోకి వెళ్ళిపోతాడు. అమ్మగారేమో లీనమైపోతారు. ఇంక నాకు పెట్టి కూడా ఎవడుంటాడు అక్కడ. మెదలకుండా నీళ్లు తాగి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటికి వచ్చేసేది దేవుడు అద్భుతమైన భోజనం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కనుక మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అసలు ఇష్టం లేకపోవటం ఏంటి? యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇష్టమే. వాళ్ళు ఏం పెట్టినా తినాలి, ఎక్కడ కూర్చోబెట్టినా కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలి. అందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక మాట చెప్పన, కర్నూలు మీటింగ్స్కి వెళ్ళాను నేను. కర్నూలు డాక్టర్లు ఇంజనీర్లు అండి, కార్లు వేసుకొని వచ్చారు మీటింగ్కి. ఎన్సర్ట్ చేసుకొని చాలా డాబు డూబుగా ఉన్నారు. వాళ్ళ వాక్యం అంతా కుర్చీలో కూర్చొని విన్నారు. వాక్యం అయిపోయాక దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేయండి బ్రదర్ అన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత లైన్లోకి వెళ్ళి పేటు పట్టుకొని ఇలా నుంచున్నారు భోజనానికి. ఆ భోజనం ఎలాంటిదంటే శుభ్ర కోటా బియ్యం అనుకుంటాను, ముద్ద అయిపోయింది. ఇంతంత ముద్ద తీసి అందులో పెడితే దాన్ని గొయ్యి చేసుకొని సాంబార్ వేసుకొని కొబ్బరికాయ పచ్చడి నంచుకుంటూ అమృతంలా తిని, దేవా ఎంత మంచి భోజనం పెట్టేవాయి అని దేవుని స్తుతించి వారి కారులు ఎక్కి ఇంటికి వెళ్ళారు. వాళ్ళు బాస్మతి రైస్ తప్ప ఏమి తినరాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ ముద్ద తిని కూడా దేవుణ్ణి స్తుతిస్తూ సంతోషంగా వెళ్ళారు. మనమా మొక్కేసాడా ఊరిపేకని మొక్కేసాడు. ఆడు అసలు వడ్డించడమ్మా, అదేం వడ్డించడమో దరిద్రం వడ్డించడం, మొక్కే రాదు గరిటికి. ఏమండి, మా చర్చిలో ఒక కుర్రోడికి ముక్క తక్కువ వేసాడట. మా నాన్న వంటలు చేసేవాడు రా, మా నాన్న వంటలు చేస్తే నా ముక్క తక్కువ వేస్తావా అని గొడవ. అంటే వంటలు చేస్తే ముక్కలన్నీ వేసేయమని ఉందా? చూసారా? అంటే ఇష్టం ఉంటే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా మనం ఉండకూడదండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. పెంతెకోస్తు దినాన్న 120 మంది ఏక మనసుతో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా వారి ఐక్యతను చూసి ఆగలేక పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారి ఐక్యత అండి. 4 వ్యక్తులు యేసు దగ్గరికి ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చినప్పుడు లోపలికి వెళ్ళటానికి చోటు లేక పైన కప్పిప్పేసి వాళ్ళ ఇంచక తాళ్ళు కట్టి కిందకి దింపారు. వారి ఐక్యతను చూసి, వారి శ్రమను చూసి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఐక్యమత్యం మహాబలం అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. విడిపోతే చెడిపోతావన్నారు. గనుక ఐక్యత కలిగిన వారిగా మనం బ్రతకాలి. దానిమ్మ చెట్టు మనకేం బోధిస్తుందంటే ఐక్యతను బోధిస్తూ ఉంది. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే ఫిలిప్పీకి రాసిన పత్రిక చూడండి ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులైనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారై ఉండండి. దేవునికి స్తోత్రం. పౌలు గారు సంఘంలో కూడా ఓ జోడ ఉన్నారండి.
వాళ్ళ పేరేంటి అని మనం చూస్తే యోదియా, సుంటికే. చూడండి వీళ్ళని పౌలు ఏమని చెప్తున్నాడో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యోదియాను సుంటికేయుని బ్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. చూసారా, పౌలు గారు కట్టినటువంటి సంఘంలో యోదియా, సుంటికే అనేటువంటి 2 స్త్రీలు ఉన్నారు. ఈ అక్కలిద్దరూ కూడా పరిచర్య చేస్తారు, ప్రథమ ఫలాలు ఇస్తారు, దశమ భాగాలు ఇస్తారు, సువార్త చేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుడికి ఇచ్చే కానుకలు ముందుంటారు. అన్ని విషయాలలో కూడా వంటలు చేయటానికి, వడ్డించడానికి, గిన్నెలు కడగటానికి, ఎంగిలి మెతుకులు తుట్టడానికి అన్నిటిలో కూడా ముందుంటారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. చూసారా, వీళ్ళు ఒకరంటే ఒకరికి పడదు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏం చెప్పింది ఏంటి, ఏం చెప్తుంది మాకు, నీ ఆస్తి రాసేయమని చెప్పింది, ఎకరం ఉందట కదా రాసి అని చెప్పాలి. ఇంక చెప్పడానికి ఏముంటాయి మా దగ్గర కూడా మాకు కూడా లంకిలెట్టేసి వాళ్ళు ఏరవుతారు. అలాగే ఎప్పుడు ఉండకూడదు ప్రియులారా. కలిసిమెలిసి ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. ఐక్యత కలిగిన వారిగా మనం బ్రతకాలి. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. 3వ మాటను చూపిస్తాను రండి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము చూడండి, 22వ వచనం. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరలు ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను. అవి అన్నీ ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగునే దానిమ్మ పండ్లు ఉండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లు ఉండెను. దేవుడికి స్తోత్రం. ఏమండి, సొలొమోను మందిరం కట్టినప్పుడు మేను గుమ్మం దగ్గర 2 స్తంభాలు నిలబెట్టాడు. ఆ స్తంభాల మీద 5 మూరలు కలిగిన 2 పీటలు పెట్టాడు. ఆ పీటలకి అంచున వల అల్లిక లాంటి అల్లిక నల్లి దానిమ్మ పండ్లను ఏలాడదీసినట్లుగా మనం చూస్తున్నాం. చర్చిలోకి వెళ్ళినటువంటి వారు లేదా మందిరానికి వెళ్ళేవారు అడుగు పెట్టగానే పైకి చూస్తే ఏం కనపడతాయి చెప్పండి? దానిమ్మ పండ్లు కనపడతాయి. అంటే ఈ దానిమ్మ పండ్లు దేనికి సూచనగా ఉందంటే బయటున్న నువ్వు లోపలికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి, ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మనం వచ్చాం సరిపోదు, మన కుటుంబం వచ్చాం సరిపోదు, అనేక మందిని సువార్త చేసి చర్చికి ఆహ్వానించేటువంటి వారిగా మనం ఉండాలి. అనేక మందిని మందిరానికి నడిపించే వారిగా మనం ఉండాలి. చూడండి, ఆంధ్రయ్య పేతురుని నడిపించాడు. పేతురు ప్రసంగం చేసి 3000 మందిని, రెండో ప్రసంగం చేసి 5000 మందిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 1000 మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. కానీ మనం రక్షింపబడ్డాం, మన జీవితాల్లో సుఖాన్ని అనుభవిస్తున్నాం, మనం కొన్ని కష్టాల నుంచి విడుదల పొందాం. కానీ ఎవరికైనా మన సాక్ష్యం చెప్పి ఎంతమందిని చర్చిలోనికి ఆహ్వానించగలిగాం? ఎంతమందికి దారి చూపించగలిగాం? ఎంతమందిని రక్షించగలిగాం? ఈరోజు దేవుడే కానీ ఎంతమందిని రక్షించామని అడిగితే ఇదిగో నా ఆత్మలు ఇక్కడ ఉన్నాయని చెయ్యెత్తగల దమ్ముందా మనకి? నేను చెప్పగలను, కొన్ని 100 మందిని ప్రభు దగ్గరికి నేను నడిపించాను. కొన్ని 100 మందిని నా సాక్ష్యం ద్వారా నేను ప్రభు దగ్గరికి నడిపించాను. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను మీటింగ్కి. ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారంటే అంబేద్కర్ బొమ్మ ఉంటుందండి, అక్కడ ఉండండి, నేను మనిషిని పంపుతాను అన్నాడు ఆయన. బండి మీద వెళ్ళాను, చాలా కాలం అయిపోయింది. ఆ బండి మీద వెళ్ళి అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడితే ఎదురుగుంట కిరాణా కొట్టుంది, ఎవరో ఏవో కొనుక్కుంటున్నారు. నేను అలా ఫోన్ కదుపుతూ నుంచున్నాను. ఒక కుర్రోడు ఎంత ఉన్నాడండి, ఆడి గట్టిగా ఉంటే 5-6 సంవత్సరాలు లేకపోతే ఒక 7 సంవత్సరాలు ఉంటాయి.
ఆడు బత్తాలు కూడా పెట్టుకోకుండా షర్ట్ వేసుకుని ఏదో కొనుక్కుంటూ ఆ మెట్టి మించి ఒక్క దూకు దూకి బట్టి సీని గారు అన్నాడు. ఈడెవర్రా బొడ్డు కోసి పేరెట్టినట్లుగా బట్టి సీని గారు అంటాడని అలా చూస్తూ ఉండిపోతే, మీరు బట్టి సీని గారే కదా అన్నాడు. బొర్రు పెన్. మీరు అరుణ్ కుమార్ గారే కదా అన్నాడు. మీరు పాష గారే కదా అన్నాడు. బొర్రు పెన్. వెంటనే జెండా వందనం చేసినట్లుగా చెయ్యిలా పెట్టి, మీ క్యాసెట్ మా ఇంట్లో ఉందండి, మా నాన్న చొక్కా కొన్నాడండి అన్నాడు. నా క్యాసెట్ మీ ఇంట్లో ఉండటమేటి, మీ నాన్న చొక్కా కొనటమేట్రా అని అనుకుంటున్నాను. ఈ లోపల నన్ను తీసుకెళ్ళి ఆయన వచ్చి, మీ ఫ్రెండ్ వచ్చాడండి అన్నాడు. బాబు నేను ఈ ఊరు రావటమే కొత్త, ఆడిని పట్టుకుని నా ఫ్రెండ్ అంటున్నావు ఏంటి అసలు అని అడిగితే ఆయన చెప్పాడు, వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతట. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతే అయితే వాళ్ళ అమ్మ కువైట్ వెళ్ళిందట. అక్కడి నుంచి డబ్బులు పంపిస్తుంటే విస్తారంగా తాగి ఇచ్చలవిడిగా తిరిగి కొడుకుని పట్టించుకోవటం మానేశాడట. వీడు ఇంటింటికి వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి ఏ ఇంటికాడ ఇంత అన్నం పెడితే అన్నం తినేసి ఆ అరుగు మీద గోంచం చేసుకొని పడుకునేవాడట. ఉదయం లేచి వచ్చేవాడట. కొన్నిసార్లు ఆ కుక్కల మధ్యన కూడా పడుకునేవాడట. అంత హీనమైన స్థితిలో ఉండగా ఎలా దొరికిందో వాళ్ళ నాన్నకి నా క్యాసెట్ వెళ్ళిందండి. అప్పుడు చిన్న క్యాసెట్లు ఉండే, ఆ క్యాసెట్ టేప్ రికార్డులో పెట్టుకొని విన్నాడట. వెంటనే వాడు తాగుడి నుంచి మాని పిల్లవాడిని జారదీసి కాన్వెంట్లో చదివిస్తున్నాడట. ఒక సాక్ష్యం. ప్రియులారా, ఇలాంటి సాక్ష్యాలు అనేక సాక్ష్యాలు నేను చెప్పగలను. ఈరోజు సీని గారు మీ సాక్ష్యం విన్న తర్వాత నా భర్త మారాడు, నా కొడుకు మారాడు, ఇదిగో మా అన్న మారాడు, మా తమ్ముడు మారాడు, మేము హాయిగా బ్రతుకుతున్నాం, ఈరోజు సుఖంగా ఉన్నాం, కడుపు నిండింత అన్నం తినగలుగుతున్నామనే సాక్ష్యాలు నేను కొన్ని వందలు చెప్పగలను. ఎంతమందిని నువ్వు ఆహ్వానించగలిగావు? ఎంతమందికి ఆహ్వానం పలికావు? సమరయ స్త్రీ ఒక ఆవిడ రక్షింపబడి గ్రామాన్నంతటినీ నడిపించింది కదా. 5 కుటుంబాలు పాడు చేసిందేమో, కానీ 5,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించిందేమో. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్య వచ్చాడు రండే, నేను చేర్చినవన్నీ నాతో చెప్పాడు రండని ఊరంతటినీ ప్రభు దగ్గరికి నడిపించి, ఈయన మెస్సయ్య కాదా, ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చి ఊరందరికీ ఆహ్వానాన్ని తెలియజేసింది. ఈరోజు మనం ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నాం అనేది కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. కనీసం ఒక్క ఆత్మనైనా రక్షించగలిగామా? పాటలు మాత్రం పాడతాం. ఏమని? పాటలే కదా పాడేయటానికి, ఎన్ని పాటలైనా పాడేస్తాం, పాడేటప్పుడు ఊగిపోతాం కూడా. కానీ బయటికి వెళ్ళి ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై నడిపించానా. మేము చెప్పేది అదే కదా, మేము చెప్పేది అదే. నడిపించావా, రక్షించావా అని మేము చెప్తుంటా. మళ్ళా మాకు అర్థమవటానికి ఎదురుగుంటా ప్రభువుని అడిగినట్లుగా పాటలు పాడతారు. ఎంతమందిని నడిపించావు? నీ పాట ద్వారా ఎంతమంది వచ్చారు? నీ ప్రార్థన ద్వారా ఎంతమంది వచ్చారు? నీ సాక్ష్యం ద్వారా ఎంతమంది వచ్చారు? నీ సువార్త ద్వారా ఎంతమంది వచ్చారు? అసలు ఎంతమందిని నువ్వు నడిపించగలిగావు? నేను వచ్చినప్పుడు మొట్టమొదటిగా తమ్ముడు నన్ను పిలిచినప్పుడు నేను సాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరొకరిని వాకప్ చేసి వాళ్ళు ఎలాగుంటారు, సంఘం ఎలాగుంటుందని అడిగి వెళ్తాను. అడగకుండా వచ్చింది ఫస్ట్ అమలాపురం వెస్లీ గారి దగ్గరికే. ఆయన ఎవరో నాకు తెలియదు, చెల్లి ఎవరో నాకు తెలియదు. వచ్చాను, ఒక మీటింగ్ పెట్టాడు, మీటింగ్లో సాక్ష్యం చెప్పాను. ఏమండి చెప్పినప్పుడు ఒక్కరో ఇద్దరో అలా ఉన్నారు. ఆ కాడి నుంచి తమ్ముడు మీటింగ్స్ పెట్టి అనేక మందిని పిలిపించి కష్టపడి ఈ ప్రాంతమంతా తిరిగి అనేక మందిని ఈరోజు కట్టగలిగాడు. కానీ మనొంతుగా మనం ఎంతమందిని ఆహ్వానించగలిగామనేది కూడా ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పగలనివి అందరినీ ఆహ్వానించింది చెల్లి, తమ్ముడు. అంతేనా? మీరు ఏమన్నా నావం కాదు అది అలా చూస్తున్నారేంటి? మీరెవరైనా అన్నయ్య నేను నడిపించాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా చర్చిలో ఒక ఆవిడ ఉందండి, వెంకటైపాలెం చర్చిలో దాదాపు సగం మందిని ఆవిడే నడిపించింది. నా క్యాసెట్ వెంకటైపాలెం సంఘం కట్టిందండి. సీడీ వెళ్ళి ఏ ఎమ్మెల్యే గారు అరుగు మీద తాగేసి దొరిలానో, ఏ ఎమ్మెల్యే గారు కూడా తిరిగానో, ఆయన ఇంటి పక్కనే 30 లక్షలతో మందిని కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఏమంటే అక్కడ అనేక మందిని అక్కడికి తీసుకొచ్చింది. ఆవిడ చూసింది, వెళ్ళింది, పలానా పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తారని, సాక్ష్యం బాగుంది, రండి అని అనేక మందిని నడిపించగలిగింది. ఆమె పేరు సారమ్మ. అనేక మందిని
ప్రియులారా, ఈరోజు మనం ఎంతమందిని నడిపించగలుగుతున్నా? ఒక్కరినైనా, కనీసం ఒక్కరినైనా తీసుకురాగలిగామా? దైవజనులు పిఏ స్వామి గారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఎంతమంది ఉన్నారో యూట్యూబ్లో చెప్పారు. సీరాల అనబడుతున్న ప్రాంతంలో ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ కాళ్ళు చేతులు పనికిరావు, అలా పడుకొనే ఉంటుంది. అలా పడుకొని ఉండగా అన్ని పనులు వాళ్ళ నాన్నగారే చేస్తారు. అయితే వాళ్ళ నాన్నగారు చేస్తూ టీవీ పెట్టమని టీవీ చూస్తూ కరుణామయుడు సినిమా చూసి ఆమె యేసు ప్రభులోనికి మార్చబడింది. కరుణామయుడు సినిమా చూసి ఆమె ప్రభువుని నమ్ముకొని మొత్తం మీద బాప్తిసం పొందింది. తర్వాత బైబిల్ తెమ్మని వాళ్ళ నాన్నగారిని పిలిచి, వారు మంచి కుటుంబం, మంచి కులానికి చెందిన వారు, బైబిల్ చదవమని వాళ్ళ నాన్నగారు చదివిస్తూ ఉండగా బైబిల్ చదువుతూ ఆయన కూడా మారిపోయాడు. అలా మారిపోయిన తర్వాత ఒకరోజు స్వామి గారు ఆ ప్రాంతానికి వెళ్తే ప్రార్థన చేయించుకోవటానికి అక్కడికి వెళ్ళారు. స్వామి గారు దిగి వచ్చారు, ప్రార్థన చేశారు. అన్న, ఏదైనా డౌట్ ఉంటే నీకు లెటర్ రాస్తాను, నాకు జవాబు చెప్పన్నా అందట. కాళ్ళు పనిచేయు, చేతులు పనిచేయు, నోరుటే పనిచేద్ది. అలా పడుకొని ఉంటుంది రక్తపు ముద్దలాగా. ఓ చెల్లి అంటే అలాగేనమ్మ రాయమ్మ అంటే వాళ్ళ నాన్నగారితో లెటర్లు రాయించేదట. అలా రాస్తూ కొన్నాళ్ళకి లెటర్ ఆగిపోయిందట. లెటర్ ఆగిపోతే ఒక లేదేమో, ఆ చెల్లి చనిపోయిందేమో అనుకుంటే, తర్వాత స్వామి గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక రిక్షా ఆయన వచ్చి, పలానా పాప మిమ్మల్ని ఒకసారి కలాలంటుందని అని చెప్తే, అమ్మో ఉందా చెల్లి అని చెప్పి స్వామి గారు వెళ్ళారట. అన్న, లెటర్లు రాయటం మానేసాను, ఏమనుకోకో, నాన్న చనిపోయాడన్నా, ఇంక లెటర్ రాయటానికి నా దగ్గర ఎవరు లేక లెటర్ రాయలేదని చెప్పిందట. సరేనమ్మా అని ఏదో బలపరుద్దామని కొన్ని మాటలు చెప్తే ఆవిడే చెప్పేసిందట అన్ని మాటలు. స్వామి గారే బలం పొందేసాడు ఆ మాటలకి. అప్పుడు వెంటనే బలం పొందాక, అన్న నా సేవ కొరకు ప్రార్థన చేయన్నా అందట. నీ సేవ ఎక్కడ చేస్తున్నావమ్మా సేవ అంటే, నాన్న కొన్ని డబ్బులు బ్యాంకులో వేసాడు నా పేర, రిక్షా ఆయన్ని తీసుకెళ్తాను, ఆ అన్న బ్యాంకులోంచి కొన్ని డబ్బులు తెస్తాడు, కరపత్రికలు కొంటాను, నన్ను తీసుకెళ్ళి కాలేజీ దగ్గర ఓ దుప్పడ పరిచి దుప్పడ మీద వేస్తాడు, ఆ పత్రికలు ఆయన పంచిపెడుతుంటాడు, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి, యేసుని నమ్మండి అని సువార్త ప్రకటిస్తానన్నా. నేను అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, కొంతమంది నేను అడుక్కునేదాన్ని డబ్బులు కూడా గెరేసి వెళ్తున్నారన్నా అని చెప్పిందట. అప్పుడు స్వామి గారు ప్రార్థన చేశారు. తర్వాత ఆ చెల్లి కొన్నాళ్ళకి మొత్తం మీద నోటుతో కూడా లెటర్ రాయటం నేర్చుకుంది. నోటుతో రాస్తూ నోరంతా కూడా పుల్లడిపోయి కొంతకాలానికి ఆ చెల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె రక్షించింది 5,000 మందిని రక్షించిందట. చనిపోయేసరికి 5,000 మందిని రక్షించిందట. అందులో 12 మంది సేవకులను తయారు చేసిందట. మరి అన్నీ ఉన్న మనం ఎవరిని ఆహ్వానిస్తున్నాం? అన్నీ ఉన్న మనం కనీసం ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక్కరిని తీసుకొచ్చినా చాలు, కానీ ఇతరులకి చెప్పగలుగుతున్నామా? లేదండి, నేను చెప్పినా ఎండండి, ఎలకడ కొట్టేసిన చీరలు 500కి 3 ఇస్తున్నారని చెప్పో మరి ఆ మాటని తెచ్చుకున్నారు కదా. అదే డ్యామేజీ చీరలు, ఎలకలు కొట్టేసినయే డ్యామేజీ చీరలు అని పేరు. అవి వింటున్నారు. 5 కేజీలు ఉల్లిపాయలు 200 అంటే అవి వింటున్నారు. పలానా చోట పలానా బాగున్నాయి, సూపర్ బజార్లు ఇవి దొరుకుతున్నాయంటే వింటున్నారు. యేసు ప్రభు రక్షకుడు రామ్మని ఒక మాట చెప్పేస్తే ఏం పోయింది నీ సొమ్ము? ఆహ్వానాన్ని పలికినట్లే, ఆహ్వానం పలికితే ఏదో రోజు ఆ వ్యక్తి లోపలికి వస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆహ్వానాన్ని పలికేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక 4వ మాట చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. చాలు. అక్కడ ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ద్రాక్షగలను కోశారు, 2 మోసుకొచ్చారు. కొంతమంది కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చినట్లుగా మనకు వాక్యం చెప్తూ ఉంది. దీని భావం మనం చూస్తే దానిమ్మ చెట్టు దేనిని సూచిస్తుంది అని మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ ఫలభరితమైన భూమి,
ఈ భూమి ఫలభరితమైన భూమి, అనేక ఫలాలు కలిగినటువంటి భూమి అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక ఫలాలకు సూచనగా కనపడుతూ ఉంది. అందుకని దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. అతడు పరిసయ్యులను అంతటా పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడెను. యేసు ప్రభు దగ్గర గొడ్డలుందట. యేసు ప్రభు దగ్గర గొడ్డలుందా? గొడ్డలుంది. పనికిమాల చెత్త కోసేయడానికి కొడవలుంది, నరికేయటానికి గొడ్డలుంది, నూరు చేయటానికి కళ్ళం ఉంది, ఎగరబోయటానికి చేట ఉంది, తుడిచేయటానికి సీపురు ఉంది. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. తిన్నంగా లేకపోతే నాశనం అనే సీపురుతో నేను తుడిచేస్తానన్నాడు. నాశనం అనే సీపురట. జాగ్రత్త సుమా. కనుక మనం ఎలా బ్రతకాలి అంటే, ఆయన వచ్చేసరికి ఫలాలు కలిగిన చెట్టులా మనం ఉండాలి. ఫలాలు ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. వెలుగు ఫలం మనం ఫలించాలి. పరిశుద్ధ ఫలం మనం ఫలించాలి. స్తుతి ఫలం మనం ఫలించాలి. దేవుడు చెప్పిన అనేక ఫలాలు కలిగిన వారిగా మనం ఉండాలి. మొట్టమొదటిగా అందులో ఒక్క మాట చూసుకుందాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. ఆత్మఫలం ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. ఫలాలు కలిగి లేకపోతే, ఫలాలు చూసినప్పుడు అది ఫలాలు లేవు గనుక శపించబడింది అంజూరపు చెట్టు. అలా శపించబడే వారిగా కాక, క్రీస్తు ప్రభు ఎతికినప్పుడు ఫలాలు ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ప్రియులారా, ఆత్మ ఫలాలు కలిగిన వారిగా, కృపావరాలు కలిగిన వారిగా మనమందరం కూడా ఉండాలి. దానిమ్మ చెట్టు 1 పరిశుద్ధత సూచిస్తుంది, 2 ఐక్యతను సూచిస్తుంది, 3 ఆహ్వానాన్ని తెలియజేస్తుంది, 4 ఫలాలను చూపిస్తూ ఉంది. కనుక ఈ 4 అనుభవాలు కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు, 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 వందనాలు. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ.